హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఎన్నో ప్రోటీన్‌లతో నిండిన రాగి లడ్డు. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా సరే ఎముక బలాన్ని బాగా పెంచుతుంది ఈ రాగి లడ్డు. రోజుకి 1, 2 లడ్డూలైనా తినేయొచ్చు. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల నీరసం లేకుండా ఉంటుంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకొని మంటని సిమ్‌లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు కూడా ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే కదా! తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బాదం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే గనక త్వరగా వేగుతాయి. లడ్డూలకు కూడా బావుంటాయన్నమాట. బాగా క్రిస్పీగా వేగాలి. ఆ మిగతా నేతిలో ఒక పావు కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకొని బాగా వేయించుకోవాలి. డ్రైగా అయిపోవాలి. ఈ పచ్చి కొబ్బరి కూడా హెల్త్‌కి చాలా మంచిది. అలాగే మరింత టేస్ట్ పెంచుతుందన్నమాట. పిల్లలు రాగి లడ్డూలు అనేసరికి కలరు నల్లగా ఉంటుందని తినకుండా ఉంటారు. కానీ మన రాగి లడ్డు నల్లగా ఉండదు. సున్నుండ టైప్‌లో ఉంటుందన్నమాట. ఇప్పుడు కొబ్బరి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఉప్మా రవ్వ మనం తెల్ల నూక ఉప్మా చేసుకుంటాం కదా! తెల్ల రవ్వ. దాన్ని వేసుకొని మంటని సిమ్‌లో పెట్టుకొని బాగా డ్రైగా వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో రాగిపిండి వేసుకోవాలి. మనం సూజీ ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. సూజీ రవ్వ ఎందుకేస్తున్నామంటే గనక పళ్ళకి అంటుకోకుండా ఉంటుంది. అదే కలర్ కూడా నల్లగా లేకుండా మనకి సున్నుండ టైప్‌లో ఉంటుందన్నమాట. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక పళ్ళెంలోకి వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక 2 కప్పుల వరకు మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని కొద్ది కొద్దిగా పొడి చేసుకోవాలి బెల్లంతో సహా. అప్పుడు మనకి బెల్లం పిండి బాగా కలుస్తుంది. అలాగే ఒక 3 యాలకులు కూడా వేసుకోవాలి. మొత్తం పిండినంతా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక కడాయిలో వేసుకుందాము. కొద్ది కొద్దిగా అయితే మనకి మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాము. వేయించుకున్న పచ్చి కొబ్బరి, నువ్వులు, బాదం పలుకులు ఉన్నాయి కదా! ఈ బాదం పలుకులు తినేటప్పుడు క్రిస్పీగా వేయించాం కదా! చాలా టేస్టీగా ఉంటాయన్నమాట లడ్డూ తినేటప్పుడు. నెల రోజుల పైనే నిలువ ఉంటుంది. మనం బయట పెట్టుకున్నా కూడా. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. ఈ బాదం పలుకులు మెత్తగా అవ్వకుండా క్రిస్పీగానే ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వరకు నెయ్యి వేడి చేసుకొని వేడి వేడి నెయ్యి వేసుకోవాలి. ముందు చెయ్యి పెట్టకుండా గరిటెతోటి బాగా కలిపేసేసుకొని తర్వాత వేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తం పిండంతా కలిపేసుకొని చేత్తో లడ్డూలా చుట్టేసుకోవడమే. ఏ సైజు కావాలో ఆ సైజులో చుట్టేసుకోవచ్చు. ఇవి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే గనక మనకి ఒక నెల రోజులైనా నిల్వుంటాయి. నెల పైనే నిల్వుంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ రోజులే నిల్వుంటాయి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు. అలాగే లంచ్ బాక్స్‌లోకి పెట్టొచ్చు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే ఈజీగా తినేయొచ్చు. టేస్టీగా ఉంటాయి. మరి హెల్తీ ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేయాలో చూసాం కదా! వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సపోర్ట్